చివరికి సత్యమే గెలిచింది. ధర్మమే అంతిమ విజయం సాధించింది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రేపు జైలు నుంచి విడుదల కానున్నారు. ఇవాళ చెన్నూరు సివిల్ జడ్జి కూడా బెయిల్ మంజూరు చేశారు. నిన్ననే మరో కేసులో మంచిర్యాల కోర్టు కూడా బెయిల్ ఇచ్చింది. 2 కేసుల్లోనూ బెయిల్ రావడంతో బాల్క సుమన్ రేపు ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి రిలీజ్ కానున్నారు. కేతనపల్లి ఘటనకు సంబంధించి సర్కారు ప్రోత్బలంతో పోలీసులు సుమన్పై అక్రమ కేసులు బనాయించారు. ఆదిలాబాద్ జైల్లో పెట్టి సుమన్ను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయినా సరే బాల్క సుమన్ అదరలేదు, బెదరలేదు. న్యాయ పోరాటం చేశారు. చివరికి విజయం సాధించారు. బాల్క సుమన్ రేపు ఆదిలాబాద్ జిల్లా జైలు నుండి విడుదల కానుండడంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. సుమన్కు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, బాల్క సుమన్కు బెయిల్ మంజూరైంది. నిన్న కూడా కోర్టులో బెయిల్ మంజూరైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉమేష్ అందిస్తారు. ఉమేష్ చెప్పండి. సురేష్, ఏదైతే మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ రోజు అంబేద్కర్ చౌక్ వద్ద ఏదైతే మా మంత్రి వివేక్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారంటూ బాల్క సుమన్ ధర్నా చేపట్టినందుకు పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. దానికి సంబంధించి కూడా ఏదైతే నిన్న కోర్టులో వాదన జరిగాయి. దీనికి సంబంధించి ఈ నెల 5వ తారీఖు చెన్నూరు జూనియర్ సివిల్ కోర్టు ఏదైతే 5వ తారీఖున బెయిల్ కు సంబంధించి వాదనలు 5వ తారీఖు వాయిదా వేసింది. అయితే హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిలబుల్ సెక్షన్లు ఉన్నప్పటికీ కావాలనే 5వ తారీఖు రోజు 5వ తేదీన ఈ బెయిల్ కు సంబంధించి వాయిదా వేయడం జరిగిందని వెంటనే ఏదైతే ఈ కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు ఆదేశాల మేరకు చెన్నూరులో ఏదైతే చెన్నూరు సివిల్ జడ్జి ఇది సంబంధించి బెయిల్ కు సంబంధించి ఈ రోజు వాదనలు కూడా జరిగాయి. ఓవైపు అటు బాల్క సుమన్ తరపు న్యాయవాదులు కూడా బెయిలబుల్ సెక్షన్ అయినప్పటికీ కూడా ఏదైతే ఈ బెయిల్ ఇవ్వకపోవడం పట్ల కూడా వాళ్ళు నిన్ననే ఏదైతే బాల్క సుమన్ తరపు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కూడా అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు ఏదైతే ఈ కేసుకు సంబంధించి వాదనలు విన్నటువంటి జడ్జి బాల్క సుమన్ కు బెయిల్ మంజూరు చేశారు. దీంతో నిన్నటి కూడా ఏదైతే మంచిర్యాల జిల్లా కోర్టులో పోలీసులు ఏదైతే దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై వాయిదా వేసినటువంటి కోర్టు బెయిల్ సంబంధించి కూడా శుక్రవారమే వాదనలు పూర్తయినప్పటికీ సోమవారం ఏదైతే బెయిల్ పిటిషన్ సంబంధించి వాయిదా వేశారు. నిన్ననే మిగతా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ సంబంధించి పోలీసులు నమోదు చేసినటువంటి అక్రమ కేసులకు సంబంధించి నిన్న బెయిల్ వచ్చింది. అయితే ఏదైతే ఆదిలాబాద్ జైలు నుంచి విడుదల కావడానికి చెన్నూరులో ఏదైతే ఎన్నికల సమయంలో పోలీసులు నమోదు చేసినటువంటి అక్రమ కేసుకు సంబంధించి బెయిల్ పెండింగ్ ఉన్నందున ఏదైతే ఆ కేసుకు సంబంధించి ఈ నెల 5వ తేదీన విచారణ ఉన్న నేపథ్యంలో ముందస్తుగా ఏదైతే న్యాయవాదులు హైకోర్టు సంబంధించి బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా ఏదైతే హైకోర్టు ఆదేశాల మేరకే ఈరోజు చెన్నూరులో కూడా జిల్లా కోర్టులో నిన్న వచ్చినటువంటి ఏదైతే రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో కేతనపల్లి ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులకు సంబంధించి నిన్ననే బెయిల్ వచ్చింది. అలాగే ఈ రోజు చెన్నూరులో కూడా ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆ రోజు పోలీసులు నమోదు చేసినటువంటి అక్రమ కేసు ఏదైతే ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి విడుదల కావడానికి ఏదైతే లైన్ తీసినట్టుగా తెలుస్తున్నది. మొత్తంగా ఓవైపు పోలీసులు కూడా ఈ అక్రమ కేసులకు సంబంధించి కస్టడీలోకి తీసుకోవాలంటూ కూడా పోలీసులు జిల్లా కోర్టును కూడా ఆశ్రయించారు. దాన్ని కూడా ఏదైతే దిగువ కోర్టు కూడా కొట్టివేసింది. వారితో పాటు 3 పీటీ వారెంట్లను కూడా కొట్టివేసింది. జిల్లా కోర్టులో కూడా అవి పోలీసులు దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ నెల 5వ తేదీన వాదనలు ఏదైతే విచారణకు సంబంధించి ఈ నెల 5వ తేదీన జిల్లా కోర్టు వాయిదా వేసింది. మొత్తంగా ఈ ఏదైతే ఈ మంచిర్యాల జిల్లా కోర్టు సంబంధించి పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 25,000 పూచికతో పాటు 2 ఏదైతే గ్యారంటీలు, అలాగే ప్రతి ఆదివారం దాదాపు 3 నెలల పాటు ప్రతి ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలీసులకు అందుబాటులో ఉండాలంటూ కూడా ఏదైతే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసి దీనికి సంబంధించి కూడా మొత్తం ఈ ప్రక్రియ కూడా పూర్తయింది. మొత్తంగా ఏదైతే బెయిల్ కూడా మంజూరు చేయడంతో అక్కడ షూరిటీస్ తో పాటు మిగతా ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత రేపు ఉదయం ఆదిలాబాద్ జిల్లా జైలుకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బాల్క సుమన్ విడుదల కానున్నారు. థ్యాంక్ యూ ఉమేష్.